మా వంటల ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం అండి. అనుములతో ఒక్కసారి ఇలా మసాలా కూర చేసుకోండి. చాలా బావుంటుందండి. ఇందుకు గాను నేను అరకిలో అనుములు తీసుకున్నానండి. వేడి వేడి తవా మీద అరకప్పు పల్లీలు వేసుకోండి. కొద్దిసేపు బాగా వేయించుకోండి. చూడండి చక్కగా వేగిపోయాయి కదా! వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత జార్‌లోకి వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా తరుక్కొని వేసుకోండి. 6 వెల్లుల్లిపాయలని వేసుకోండి. 1 ఇంచు అల్లం వేసుకోండి. నున్నగా మిక్సీకి వేసుకోండి. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. అర స్పూన్ ఆవాలు వేసుకోండి. అర స్పూన్ జీలకర్ర వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కాసేపు మగ్గనివ్వండి. ఇందులోకి మనం మిక్సీకి వేసుకున్నాం కదా మసాలా, అదంతా వేసేసుకోండి. కాసేపు మగ్గనివ్వండి. 3 మీడియం సైజ్ టమాటోలని ఇలా తరుక్కొని వేసుకోండి. కాసేపు మగ్గనివ్వండి. అనుముల్ని కడిగి జాలరీ గిన్నెలో వేసుకోండి. నీళ్ళంతా వడేసుకున్న తర్వాత అనుముల్ని కూడా కుక్కర్లో వేసుకోండి. కాసేపు మగ్గనివ్వండి. అనుములు మునగడానికి సరిపడా నీళ్లు వేసుకోండి. ఎక్కువగా వేసుకోకండి. కొద్దిగా పసుపు వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకోండి. అర స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1 విజిల్ వేయిస్తే చాలండి. పచ్చి గింజలు కదా తొందరగా ఉడికిపోతాయి. చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా! ఇప్పుడు దీన్ని గిన్నెలో వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కాసేపు బాగా మసలనివ్వండి. దింపడానికి ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతేనండి. ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా ఉండే అనుముల మసాలా కూర రెడీ అయిపోయిందండి. ఇది అన్నం, చపాతీ దేనిలోకైనా సరే చాలా బావుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.